కొండలపైన తుని ఇంకా చిచ్చుల ఇల్లులు. పక్షుల గ్రామం ఒక అందమైన లోయలో నదికి దగ్గరగా ఉండేది. ఆ ఊరి పక్షులకు ఎప్పుడూ ఒక్కటే భయం, వర్షాకాలం. ప్రతి ఏడు ఆ నది పొంగి ఊర్లోకి నీళ్లు రావడం, పక్షులు తమ ఇళ్లను వదిలి ఎత్తైన ప్రదేశాలకు పారిపోవడం సర్వసాధారణం. కాని ఈసారి వచ్చిన వర్షం మామూలుది కాదు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం మొదలైంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉంది. అమ్మా అమ్మా చూడు, మన ఇంట్లోకి నీళ్లు మోకాళ్ళ లోటుకొచ్చేశాయి. మన మంచం కూడా తేలుతోంది. తుని పిచ్చుక గిన్నెలు సామాన్లు ఎత్తులో పెడుతూ, అయ్యో బుజ్జి, ఈసారి వరద చాలా పెద్దదిగా వచ్చేలా ఉంది. మనం ఇక్కడ ఉండడం అంత సురక్షితం కాదు. త్వరగా సామాన్లు సర్దు. పక్కింటి నుండి చిచ్చుకాకి అరుపులు అప్పుడే మొదలైపోయాయి. అయ్యయ్యో, నా ఖరీదైన సోఫా తడిసిపోతోందిరా బాబాయ్. నా అందమైన తివాచి నీటి పాలైంది. చిచ్చి, ఈ లోయ జీవితమే నాకు నచ్చడం లేదు. చిన్నగా సామాన్లన్నీ పైకి పెట్టరా. గంట గడిచేసరికి ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ఊరి పెద్ద మహీగ్రద్ద అందర్నీ పిలిపించింది. వినండి పక్షులారా, మన గ్రామం పూర్తిగా మునిగిపోతోంది. మనం వెంటనే ఇక్కడి నుండి ఖాళీ చేసి పక్కనున్న మైదానాలకు వెళ్లిపోవాలి. పదండి. పక్షులన్నీ తమకు దొరికిన సామాన్లు మూటగట్టుకుని, పిల్లల్ని పట్టుకుని ఆ వరద నీటిలో ఈదుకుంటూ ఎగురుకుంటూ అతి కష్టం మీద పక్కనున్న మైదానాలకు చేరాయి. కాని అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వాళ్ళు వెళ్లిన ప్రతి చోట అప్పటికే వరద నీరు చేరి ఉంది. అయ్యో, ఇక్కడ కూడా అంతా నీరే. మనం ఎక్కడికి వెళ్ళినా వరదలే ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అందరూ నిరాశతో భయపడుతూ ఉండగా తుని పిచ్చుకకు కొంచెం దూరంలో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఒక పెద్ద కొండల వరుస కనిపించింది. అది ఆ వరద నీటికి అందనంత ఎత్తులో సురక్షితంగా ఉంది. అందరూ అటు చూడండి. ఆ కొండ ఒకటే మనల్ని ఈ వరద నుండి కాపాడగలదు. మనమందరం అక్కడికే వెళ్ళాలి. పదండి. పక్షులన్నిటికీ అదొక్కటే మార్గంలా కనిపించింది. అందరూ కలిసి తమకి మిగిలిన ఓపికనంతా కూడేసుకుని ఆ కొండ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కొండ పైకి చేరేసరికి అందరూ పూర్తిగా అలసిపోయారు. అక్కడ చాలా చోటుంది, కాని చలిగాలి బలంగా వీస్తుంది. ఆ కొండకు 2 ఎత్తైన శిఖరాలున్నాయి. వాటి మధ్య ఒక పెద్ద లోయ ఉంది. మిత్రులారా, మనం ఇక్కడే మన తాత్కాలిక ఇళ్లను నిర్మించుకోవాలి. ఈ గాలికి చలికి తట్టుకోవాలంటే మనమందరం ఈ 2 శిఖరాల మధ్య ఉన్న ఈ లోయలో దగ్గరగా గూళ్లు కట్టుకుందాం. ఒకరికొకరు సాయంగా ఉందాం. అందరూ సరే మహి గారు అని ఒప్పుకున్నారు. కాని చిచ్చుకాకి మాత్రం ఎప్పట్లాగే తన గొప్పల గురించి ఆలోచిస్తుంది. చిచ్చుకాకి తన మనసులో, చెచ్చే, వీళ్ళందరితో కలిసి ఈ చిన్న కోడలో ఉండడమా? నా స్థాయికి తగదు. నేను ఈ కొండకు రానిని. నా ఇల్లు అందరికంటే ఎత్తులో, అందరికంటే పెద్దదిగా ఉండాలి. చిచ్చుకాకి అందర్నీ పక్కకు నెట్టింది. ఏయ్, మీరంతా ఇక్కడే ఉండండి. నేను నా కొడుకు చిన్న ఆ కొండ వైపు ఉన్న ఎత్తైన శిఖరం మీద మా ఆకాశ హార్యం కట్టుకుంటాం. అక్కడి నుండి మీరంతా నాకు చాలా చిన్నగా కనిపిస్తారు. చిచ్చు, అది మంచి ఆలోచన కాదు. అంత ఎత్తులో ఒంటరిగా ఉంటే గాలి బలంగా ఉంటుంది. మనకు భద్రతే ముఖ్యం, ఆడంబరం కాదు. అందరితో కలిసి ఉండు. నాకు నీ సలహాలు అవసరం లేదు. నా గొప్పతనం నీకు అర్థం కాదులే. రావోయ్ చిన్నగా, ఆ పెద్ద కర్రలు తీసుకుని పైకి నడు. చిచ్చుకాకి తన కొడుకుతో కలిసి ఆ ఎడమ శిఖరానికి వెళ్లిపోయింది. అది చూసిన తుని పిచ్చుక కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతిదానికి నాతో గొడవపడే ఈ చిచ్చు పక్కన ఎందుకుండాలి? తనొక కొండ మీద ఉంటే నేను ఈ కుడివైపు కొండ మీద ఉంటాను. ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది. మహిగారు, నాకు కూడా అందరితో ఉండాలని లేదు. ఈ గొడవలు పడలేను. నేను నా కూతురు బుచ్చి ఈ కుడివైపు శిఖరం మీద మా ఇల్లు కట్టుకుంటాం. అయ్యో తుని, నువ్వు కూడానా? మీరిద్దరూ ఊర్లో ఉన్నా గొడవ పడ్డారు. ఊరు వదిలి కొండ మీదకొచ్చినా ఇంకా గొడవ పడుతూనే ఉన్నారా? మీ కర్మ. అలా మిగిలిన పక్షులన్నీ మహి, చోటు, లూసీ, కుహు కొండ మధ్యలో ఉన్న లోయలో దగ్గరగా ఇల్లు కట్టుకున్నారు. తుని పిచ్చుక కుడివైపు శిఖరం పైన, చిచ్చుకాకి ఎడమవైపు శిఖరం పైన ఒకరికొకరు ఎదురుగా ఇల్లు నిర్మించుకున్నారు. వాళ్ల ఇళ్ల మధ్య ఇప్పుడు 100 అడుగుల లోతైన లోయ అడ్డుగా ఉంది. కొత్త ఇళ్లలో జీవితం మొదలైంది. కాని వాళ్ల గొడవలు మాత్రం ఆగలేదు. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక చలిమంట వేసింది. ఆ పొగ గాలికి చిచ్చుకాకి ఇంటివైపు మళ్ళింది. చిచ్చుకాకి
తన కొండ మీద నుండి గట్టిగా అరుస్తూ, తుని, ఏంటి నీ పొగ? ఉదయాన్నే నా ఇంట్లో పొగ పెట్టేసి నన్ను చంపేద్దామనుకుంటున్నావా? ఆపు నీ పొయ్యి. తుని పిచ్చుక తన కొండ మీద నుండి అంతే గట్టిగా, నేను నా ఇంటి దగ్గర మంట వేశాను. గాలి అటు వస్తుంటే నేనేం చెయ్యాలి? నీకిబ్బందిగా ఉంటే నీ ఇంటి కిటికీలు మూసేసుకో. మరో రోజు మధ్యాహ్నం బుజ్జి పిచ్చుక చిన్ను కాకి తమ తమ కొండల చివర నిలబడి మాట్లాడుకుంటున్నారు. కింద లోయలో ఆడుకుందామా? వద్దు బుజ్జి, మా అమ్మ రానివ్వదు. మనం ఇక్కడి నుండే ఏదైనా ఆట ఆడుకుందాం. వాళ్ళలా మాట్లాడుకోవడం చిచ్చుకాకి చూసింది. రేయ్ బుజ్జి, మా చిన్నతో ఏం మాట్లాడుతున్నావే? వాడికి ఏమైనా చెప్పుడు మాటలు చెబుతున్నావా? వాడిని నాశనం చెయ్యకు. చిచ్చు, నోరు అదుపులో పెట్టుకో. పిల్లలు ఆడుకుంటున్నారు, మధ్యలో నీ గొడవేంటి? ఇలా ప్రతిరోజు ఆ రెండు కొండల మీద నుండి తుని, చిచ్చు గొడవ పడడం, మిగిలిన పక్షులు ఆ లోయలో కూర్చుని ఆ గొడవ వినడం అలవాటైపోయింది. ఒకరోజు సాయంత్రం మహిగ్రద్ద, చోటు చిలుక, లూసీ పావురం ఈ గొడవ విని విసిగెత్తిపోయారు. అమ్మో, వీళ్ళ గోల భరించలేకపోతున్నాం. ఊర్లో ఉన్నప్పుడు పక్క పక్కన ఉన్నారని గొడవ పడ్డారు. ఇప్పుడు వరదలొచ్చి ఊరు పోయి కొండల మీదకొస్తే ఒకరికొకరు 100 అడుగుల దూరంలో ఉన్నా కూడా గొడవ పడుతూనే ఉన్నారు. నిజమే చోటు, వీళ్ళిద్దరూ అస్సలు మారరు. మనమందరం వరద వల్ల కష్టాల్లో ఉంటే వీళ్ళకి మాత్రం పాత పగలే ముఖ్యం. వీళ్ళ గొడవ వల్ల పిల్లలు కూడా కలిసి ఆడుకోలేకపోతున్నారు. పాపం బుజ్జి, చిన్ను ఒకరికొకరు చూసుకుంటూ బాధపడుతున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం మహిగ్రద్ద, చోటు చిలుక ఇద్దరూ కలిసి రెండు కొండల మధ్య లోయలో నిలబడి గట్టిగా అరిచారు. ఓ తొడి, ఓ చిచ్చు, మీ గొడవలు ఆపండి. మీరిద్దరూ అస్సలు మారతారా లేదా? చిచ్చుకాకి పైనుండే, నేనెందుకు మారాలి? ఆ తుని నాతో గొడవ పడుతుంది. తుని పిచ్చుక కూడా పైనుండి, నేను కాదు, చిచ్చుడే నన్ను అనవసరంగా అంటుంది. ఆపండి, మీ గొడవ చూసి మాకు విసుగెత్తుతోంది. ఊరు పోయినా ఇల్లు పోయినా మీ బుద్ధి మాత్రం మారలేదు. కనీసం పిల్లలైనా కలిసి ఆడుకుందామంటే ఈ కొండలు అడ్డంగా ఉన్నాయి. మీ వల్ల వాళ్ళు కూడా విడిపోయారు. సిగ్గుగా లేదా మీ ఇద్దరికి? అవును, మీరిద్దరూ మంచి స్నేహితుల్లా ఉండలేకపోతే కనీసం మనుషుల్లా ఆయన ప్రవర్తించండి. మీ గొడవతో మా ప్రశాంతత పాడు చేయకండి. మహి, చోటుల మాటలు తునికి, చిచ్చుకి గట్టిగా తగిలాయి. ఇద్దరు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. తాము ఎంత తప్పు చేస్తున్నారో వాళ్ళకప్పుడు అర్థమైంది. ముఖ్యంగా తమ గొడవ వల్ల పిల్లలు విడిపోయారన్న మాట వాళ్ళని బాగా బాధ పెట్టింది. ఆ రోజంతా ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సాయంత్రం తుని పిచ్చుక తన కొండ అంచుకొచ్చి నిలబడింది. తుని పిచ్చుక కొంచెం బిక్కరగా, చిచ్చు, నన్ను క్షమించు. పెద్దలు చెప్పింది నిజమే, మనం మారలేదు. ముఖ్యంగా మన వల్ల పిల్లలు ఆడుకోలేకపోతున్నారు. ఇక పక్క కొండ మీద నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది. చిచ్చుకాకి గొంతులో పశ్చాత్తాపంతో, లేదులేతోనే, తప్పంతా నాదే. నేనెప్పుడు గొప్పల కోసం పాకులాడాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. అందరం కలిసి ఉండడంలోనే ఆనందం ఉంది. బొజ్జే, చిన్ను చాలా దూరంగా ఉండడం నాకు కూడా బాధగానే ఉంది. మరిప్పుడేం చేద్దాం చిచ్చు? ఈ లోయ మనల్ని విడదీస్తోందే. లోయ విడదీస్తే మనం కలుపుదాం. మనమిద్దరం కలిసి ఈ రెండు కొండల మధ్య ఒక వంతెన కడదాం. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, వంతెన? అవును, చెక్క వంతెన. అప్పుడు మనమిద్దరం దగ్గరవుతాం. మన పిల్లలు హాయిగా ఆడుకుంటారు. మనమందరం మళ్ళీ ఒకే కుటుంబంలో ఉండొచ్చు. ఈ ఆలోచన తునికి చాలా నచ్చింది. మరుసటి రోజు నుండి తుని, చిచ్చు కలిసి పని మొదలు పెట్టారు. మహి, చోటు, లూసీ కూడా వాళ్లకు సాయం చేయడానికని వచ్చారు. అందరూ కలిసి వరదలో కొట్టుకొచ్చిన బలమైన కర్రలు, తాళ్లను సేకరించారు. చిచ్చు, ఈ తాడు గట్టిగా పట్టుకో, వంతెన బలంగా ఉండాలి. భయపడకలేతోనే, ఈ వంతెనను నా ఆకాశ హార్యం కంటే బలంగా కడుతున్నాను. వారం రోజులు కష్టపడి ఆ రెండు కొండ శిఖరాల మధ్య ఒక అందమైన చెక్క వంతెనను నిర్మించారు. వంతెన పూర్తయిన రోజు అందరికంటే ముందుగా బుజ్జి పిచ్చుక, చిన్ను కాకి ఆ వంతెన మీద పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యలో కలుసుకుని ఆనందంతో గెంతలు వేశారు. చిన్ను అన్నయ్య, ఇప్పుడు మనం రోజు ఆడుకోవచ్చు. అవును బుజ్జి, మా అమ్మ మీ అమ్మ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ సాయంత్రం పక్షులన్నీ ఆ వంతెన మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడిపాయి. ఆ వంతెన కేవలం రెండు కొండల్నే కాదు, గొడవలతో విడిపోయిన రెండు మనసులను కూడా కలిపింది. పక్షుల గ్రామంలో చలికాలం దగ్గర పడుతోంది. పక్షులన్నీ రాబోయే చల్లటి రోజుల కోసం ఆహారం సేకరించుకునే హడావడిలో ఉన్నాయి. తుని పిచ్చుక కూడా తన చిన్న పొలంలో పండిన జొన్న కంకులను కోసి ఇంటి అరుగు మీద ఆరబెట్టింది. ఆమె కూతురు బుజ్జి పిచ్చుక మాత్రం ఎప్పట్లాగే ఆ చల్లటి గాలికి
హాయిగా అరుగు మీద దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది. తుని పిచ్చుక పని చేసుకుంటూనే గట్టిగా, బుజ్జి బుజ్జి లే తల్లి, బారెడు పొద్దెక్కింది. ఊర్లో పక్షులన్నీ చలికాలం కోసం గింజలు దాచుకుంటుంటే నువ్వు మాత్రం ఇంకా కుంభకర్ణుల్లా నిద్రపోతున్నావేంటి? బుజ్జి పిచ్చుక దుప్పట్లో నుండి తల మాత్రం బయటకు పెట్టి ఆవలిస్తూ, అమ్మా ఏంటమ్మా ఈ చల్లటి కాలికి ఎంత హాయిగా నిద్ర వస్తుందో తెలుసా? ప్లీజ్ అమ్మా ఇంకొక 5 నిమిషాలు మంచి కల వస్తుంది. నీ కలల గోల ఆపు, లేచి ముఖం కడుక్కో. నేను పొలంలో మిగిలిన పని చూసుకుని వస్తాను. నేను నీకు ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాలి. పని అనే మాట వినగానే బుజ్జి పిచ్చుక ముఖం చిన్నపోయింది. పనా? అమ్మా ఈ రోజు వద్దులే, రేపు చేద్దాం. ఈ రోజు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది. తుని పిచ్చుక కోపంగా, నీకు రోజు ఒళ్ళు నొప్పులే. ఈ రోజు నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే రాత్రికి నీకిష్టమైన తేనెతో చేసిన రొట్టె చేసి పెట్టను. అప్పుడు కూడా ఒళ్ళు నొప్పులే అంటావా? తేనె రొట్టె పేరు వినగానే బుజ్జి పిచ్చుక గబాలున మంచం దిగింది. అమ్మా వద్దు వద్దు, నేను చేస్తాను. ఏంటో ఆ ముఖ్యమైన పని త్వరగా చెప్పు. తుని పిచ్చుక ఒక పెద్ద సంచిని చూపిస్తూ, ఇదిగో ఈ అరుగు మీదున్న జొన్నలన్నీ పూర్తిగా ఆరిపోయాయి. నేను వీటిని శుభ్రం చేసి 2 వేరు కుండల్లో పెట్టాను. ఈ పెద్ద కుండలో ఉన్నవి మంచి జొన్నలు, మనం చలికాలం మొత్తం తినడానికి. ఈ మూలనున్న చిన్న పాత కుండలో ఉన్నవి పుచ్చిపోయిన గింజలు, అవి మనం పారేయాలి. సరేనమ్మా, దానికి నేనేం చెయ్యాలి? తుని పిచ్చుక ఆమె చేతిలో ఉన్న చిన్న సంచి ఇస్తూ, ఇదిగో ఈ చిన్న సంచిలో వేప గింజల పొడుంది. ఇది చాలా ముఖ్యం. ఇది పురుగు పట్టకుండా కాపాడుతుంది. నువ్విప్పుడు ఈ పొడిని తీసుకుని సరిగ్గా నేను చెప్పినట్టు మన పెద్ద కుండలో ఉన్న మంచి జొన్నలను మాత్రమే కలిపి మూత గట్టిగా పెట్టాలి. ఆ పాత కుండ జోలికి అస్సలు వెళ్ళకు. నేను పొలం నుండి తిరిగి వచ్చేసరికి ఈ పని పూర్తవ్వాలి. మర్చిపోయావంటే రొట్టె సంగతి మర్చిపో. అంతేనా? పట్టకుండా వేప పొడి అంతే కదా, నా వల్ల అయిపోతుందిలే. నువ్వు వెళ్ళిరా అమ్మా. తుని పిచ్చుక వెళ్తూ వెనక్కి తిరిగి, జాగ్రత్త బుచ్చి, మతి మరుపుతో వేరే కుండలో కలిపావంటే చలికాలం మొత్తం మనం పస్తులుండాల్సింది. గుర్తుపెట్టుకో, పెద్ద కుండ. అలాగేనమ్మా, నాకు అన్నీ గుర్తున్నాయి అంటూ తల్లిని సాగనంపింది. తుని పిచ్చుక కనుమరవగానే బుజ్జి పిచ్చుక ఆ వేపు పొడి సంచిని చేతిలోకి తీసుకుంది. బుజ్జి పిచ్చుక తనలో తాను, అమ్మయ్య, అమ్మ వెళ్ళిపోయింది. ముందు ఈ పని పూర్తి చేస్తే మళ్ళీ వెళ్ళి పడుకోవచ్చు. ఏంటా పని? పెద్ద కుండలో ఈ పొడి కలపాలి. ఆమె ఆ పొడి సంచితో వంటగదిలోకి అడుగుపెట్టింది. అక్కడ 2 కుండలున్నాయి. ఒకటి చాలా పెద్దది, కొత్తగా ఉంది. మరొకటి చిన్నగా, పాతగా ఉంది. అమ్మ చెప్పింది పెద్ద కుండ అంటే ఇదే. సరే, ఇందులో ఈ పొడి కలిపేద్దాం. ఆమె ఆ పొడిని పెద్ద కుండలో పోయడానికి సిద్ధమవుతూ ఉండగా బయట నుండి గట్టిగా పిలుపు వినిపించింది. చిన్నుకాకి బయట నుండి అరుస్తూ, బుజ్జి, ఓయ్ బుజ్జి, బయటకు రా. చూడు నేనేం తెచ్చాను, కొత్త రంగుల గాలిపటం. గాలిపటం మాట వినగానే బుజ్జి పిచ్చుకకు కాళ్ళు చేతులు ఆడలేదు. తన చేతిలో ఉన్న వేప పొడి సంచిని అక్కడే కింద పడేసి, వస్తున్నా అంటూ బయటికి పరిగెత్తింది. వావ్ చినుక, ఎంత బాగుందో గాలిపటం. ఎక్కడ దొరికిందిరా? మా నాన్న పట్నం నుండి తెచ్చారు. పద, చెరువు కట్టుకెళ్ళి ఎగరేద్దాం. బన్ను చిలుక కూడా వస్తున్నాడు. అయ్యో, కానీ అమ్మ నాకు పని చెప్పింది, పొడి కలపాలి. అబ్బా, ఆ పని తర్వాత చేయొచ్చులే. గాలి ఇప్పుడే బాగుంది. 5 నిమిషాల్లో వచ్చేద్దాం. రారాదు? బుజ్జి పిచ్చుకకు తేనె రొట్టె గుర్తుకొచ్చినా గాలిపటం ముందు అది చిన్నపోయింది. సరే, 5 నిమిషాలే అని చెప్పి చిన్నుతో కలిసి పరిగెత్తింది. ఆ 5 నిమిషాలు ఆట గంట అయింది. గంట కాస్త 2 గంటలైంది. వాళ్ళు ఆటల్లో పడి సమయమే మర్చిపోయారు. ఇంతలో అటుగా చిచ్చుకాకి వచ్చింది. ఆహా, ఇక్కడ గాలిపటాల పోటీలు జరుగుతున్నాయా? బుజ్జి పిచ్చుక గారు, మీ అమ్మగారి ఇంట్లో చలికాలం కోసం జొన్నలు దాస్తుంటే మీరెక్కడ గాలిపటాలు ఎగరేస్తున్నారా? భలే ఉందిలే మీ తతంగం. చిచ్చుకాకి మాటలకు బుజ్జి పిచ్చుకకు ఒక్కసారిగా విషయం గుర్తుకొచ్చింది. అయ్యో, వేపు పొడి అమ్మ అని గబగబా గాలిపటాన్ని అక్కడే వదిలేసి ఇంటివైపు పరిగెట్టింది. చిచ్చుకాకి ఆనందంగా, ఓరి చిన్నగా, చూసావారా? ఈ రోజుతో నీ ఇంట్లో ఏదో గొడవ జరగబోతుంది. పద, మనం కూడా వెళ్ళి చూద్దాం. నా పురుగుల బిర్యానీ ప్లాన్ ఫలించేలా ఉంది. బుజ్జి పిచ్చుక రొప్పుతూ కంగారుగా వంటగదిలోకొచ్చింది. కింద పడున్న వేప పొడి సంచిని తీసుకుంది. బుజ్జి పిచ్చుక కంగారుగా, అమ్మ అమ్మ చిన్నప్పుడు త్వరగా కలిపేయాలి. అమ్మ
ఏం చెప్పింది? కుండలో కలపాలి. ఏ కుండ? పాటి కుండలో కలపమందా? లేదు లేదు, చిన్న కుండ అంది. కాదు కాదు, పెద్ద కుండ అంది. ఆమెకు ఏమీ గుర్తు రావడం లేదు. మతిమరుపు మొదలైంది. బుజ్జి పిచ్చుక తలగొక్కుంటూ, అయ్యో, ఏ కుండలో కలపాలి? గుర్తుకొచ్చింది. అమ్మ పాటి కుండలో పారేయాలి అని అనింది. అంటే ఈ పొడిని పాటి కుండలో కలపకూడదు, అంటే పెద్ద కుండలోనే కలపాలి. అవును, ఇది కరెక్ట్ అని గట్టిగా నిర్ణయించుకుని ఆ వేప పొడి మొత్తం తీసుకెళ్లి పెద్ద కుండలో ఉన్న మంచి జొన్నల్లో పోసి తన చిన్ని రెక్కలతో గబగబా కలిపేసి మూత పెట్టింది. అమ్మయ్య, పని అయిపోయింది. ఇప్పుడు హాయిగా వెళ్ళి, అయ్యో అమ్మ వచ్చే టైం అయింది, ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నట్టు నటిస్తాను. కాసేపటికి తుని పిచ్చుక అలసిపోయి ఇంటికొచ్చింది. బుజ్జి పుస్తకం పట్టుకుని కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయింది. అరే బుజ్జి, చదువుకుంటున్నావా? భలే, నా కూతురు చాలా మారింది. సరే, నేను చెప్పిన పని చేసావా తల్లి? పొడి కలిపేశావా? బుజ్జి పిచ్చుక గర్వంగా, ఓ, ఎప్పుడో చేసేసానమ్మా. నువ్వు చెప్పినట్టే ఆ పెద్ద కుండలో వేప పొడి మొత్తం కలిపి మూత కూడా పెట్టేశాను. ఇక తుని పిచ్చుక సంతోషంగా కూతురి తల నిమురుతూ, అమ్మయ్యా, నా బంగారు తల్లివి, నాకొక పెద్ద పని తప్పించావు. సరే, నువ్వు చదువుకో, నేను నీకు ఇష్టమైన తేనె రొట్టె చేసి ఇస్తాను. తుని పిచ్చుక ఆనందంగా వంటగదిలోకెళ్లి రొట్టెలు చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి తుని బుజ్జి ఇద్దరు ఆనందంగా ఆ రొట్టెలు తిని పడుకున్నారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. చలికాలం పూర్తిగా వచ్చేసింది. బయట మంచు విపరీతంగా కురుస్తోంది. తుని పిచ్చుక ఇంట్లో గింజలైపోయాయి. బుజ్జి, ఈరోజు మనం దాచుకున్న జొన్నలతో జావ చేసుకుందాం. నువ్వెళ్ళి ఆ పెద్ద కుండల నుండి కొన్ని జొన్నలు తీసుకునిరా. సరేనమ్మా అంటూ సంతోషంగా కుండ దగ్గరికెళ్ళింది. కుండ మూత తీయగానే బుజ్జి పిచ్చుక గట్టిగా అమ్మా అని అరిచింది. తుని పిచ్చుక కంగారుగా పరిగెత్తుకుంటూ, ఏమైంది బుజ్జి? పామేమైనా వచ్చిందా? బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, పాము కాదమ్మా, కానీ కానీ జొన్నలన్నీ చీ వాసన వస్తున్నాయి. తుని పిచ్చుక కుండలోకి తొంగి చూసింది. అంతే, ఆ జొన్నలన్నీ చేదు వాసన కొడుతూ వాటి రంగు మారిపోయున్నాయి. ఆ వేప పొడి ఘాటుకు ఆ గింజల రుచి మొత్తం పాడైపోయింది. తుని పిచ్చుక తల పట్టుకుని, అయ్యో దేవుడా, ఇదేంటి? జొన్నలన్నీ ఇలా చేదుగా అయిపోయాయి. ఈ వేప పొడి వాసన ఇంత ఘోరంగా ఉందేంటి? అమ్మా, నువ్వే కదా ఈ పొడిని పెద్ద కుండలో కలపమన్నావు. తుని పిచ్చుక ఆలోచిస్తూ, నేను పెద్ద కుండలో కలపమన్నానా? అయ్యో, నేను మర్చిపోయాను. నేను నిన్ను ఆ పొడిని పాత కుండలో ఉన్న పురుగుల గింజల్లో కలిపి పారవేయమని చెప్పాలి. కానీ కంగారులో పొరపాటున నిన్ను మంచి గింజల్లో కలపమని చెప్పానా? తుని పిచ్చుకకు తాను చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తనే పొరపాటున పెద్ద కుండలో కలుపు అని చెప్పింది. తుని పిచ్చుక తన తల తానే కొట్టుకుంటూ, అయ్యో, నా మతిమరిపే నన్ను ముంచింది. నేను కంగారులో తప్పుగా చెప్పాను. నా పంట మొత్తం నా చేతులరా నేనే పాడు చేసుకున్నాను. అమ్మా, ఇప్పుడు నా తప్పు లేదంటావా? తుని పిచ్చుక ఏడుస్తూ, నీ మతిమరిపే అనుకున్నాను, కానీ నా మతిమరిపే పెద్దది. ఇప్పుడు మనం చలికాలం మొత్తం ఏం తినాలి? ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు. తల్లి కూతుర్లిద్దరూ ఏం చెయ్యాలో తెలియక ఏడవడం మొదలుపెట్టారు. ఆ ఏడుపు విని పక్కనే ఉన్న చిచ్చుకాకి వచ్చింది. ఏంటి తనే ఉదయాన్నే ఏడుపులు మొదలు పెట్టారు? ఏమైంది? నీ కూతురు ఏమైనా మళ్ళీ మర్చిపోయిందా? తుని పిచ్చుక ఏడుస్తూనే జరిగిందంతా చెప్పింది. చిచ్చుకాకి పెద్దగా నవ్వుతూ, భలే జరిగింది. నువ్వు నీ కూతుర్ని మతిమరుపు అంటావు. నువ్వే పెద్ద మతిమరుపులా ఉన్నావే. మంచి జొన్నల్లో వేప పొడి కలిపావా? భలే రుచిగా ఉంటుందిలే. ఆ చేదు జొన్నల జావ తాగి హాయిగా చలికాలం గడపండి. చిచ్చు, నేను కష్టంలో ఉంటే నవ్వొస్తుందా నీకు? వెళ్ళిక్కడి నుండి. వెళ్తానులే, కానీ నీకు ఒక మంచి సలహా ఇస్తాను. ఆ చేదు జొన్నలు పారేయకు. వాటిని హెల్దీ ఫుడ్ అని చెప్పి ఆ మహిగ్రంథకమ్ము అదేమైనా కొనేస్తుంది. ఆహాహా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక బాధగా కూర్చున్నారు. అమ్మా, ఇప్పుడు నాది కాదు, నీది తప్పు. కాబట్టి ఈ రోజు నువ్వు నాకు తోనే రెట్టి చేసి పెట్టాలి. తుని పిచ్చుక కూతురి అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియక, ఓరి నా మతి మరుపు తల్లి, ఇంట్లో తినడానికి జొన్నలే లేవంటే నీకు తేనె రొట్టె కావాలా? ముందు ఈ చేదు జొన్నలను ఏం చెయ్యాలో ఆలోచించాలి. అప్పుడే తునికి ఒక ఆలోచన వచ్చింది. బుజ్జి, బాధపడకు, మనకు దారి దొరికింది. ఈ జొన్నలు చేదుగా ఉంటేనేం, మనం తినలేకపోతేనేం వీటిని మందుగా అమ్మొచ్చు. మందుకానా? అవును, వేప గింజల పొడి కలిపిన జొన్నలు తింటే
కడుపులో పురుగులు చచ్చిపోతాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం వీటిని తుని హెల్త్ గింజలని సంతలో అమ్ముదాం. చిచ్చుకాకి తిమ్మ తిరగాలి. అమ్మా నువ్వు సూపర్, నీ తెలివి అమోఘం. ఆ విధంగా తుని పిచ్చుక తన మతిమరుపు వల్ల జరిగిన నష్టాన్ని కూడా తన తెలివితో లాభంగా మార్చుకోవడానికని సిద్ధపడింది. ఆ చలికాలం వాళ్ళు హెల్దీ గింజలను అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా బ్రతికారు. బుజ్జి పిచ్చుక మాత్రం చూసావా, నా వల్లే కదా నీకు కొత్త వ్యాపారం ఆలోచన వచ్చింది అని చెప్పి రోజు తేనె రొట్టె చేయించుకుని తింటూ తన మతిమరుపును కూడా గొప్పగా చెప్పుకుంటూ తిరిగింది.